మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక పరిపాలన, అభివృద్ధి ప్రతిపాదనలను ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల ఆదాయాన్ని నేరుగా వాటి ఖాతాల్లోనే జమ చేసేలా ప్రతిపాదించిన పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు మెట్రో రైలు రెండో దశ పురోగతి, ఎల్ఎన్టీ టేక్ ఓవర్ అంశాలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి జల వివాదాలపై, సుప్రీంకోర్టులో అవలంబించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎల్నినో ప్రభావం, త్రాగునీటి భద్రత, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్పై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ తేదీలపై కూడా ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.